10 ఇంటూ 10 20 అంటమ్మా. చెప్పమ్మా. 100 సంవత్సరాలు ఎలా జీవించాలి అనే అంశం మీకు వస్తుంది. తర్వాత 10 ఇంటూ 10 20 100. సో 100 సంవత్సరాలు ఎలా జీవించాలని తెలుసుకున్నాం. సో భోజనాంతి శతపథం కృత్వం అంటే ఇక్కడ ఎంతమంది బరువు తగ్గాలనుకుంటున్నారు చెప్పండి, చేతులు ఎక్కండి. అమ్మో అందరూ బరువు తగ్గాలనుకుంటున్నారు. సో మనం బరువు తగ్గాలంటే ఏం చేయాలి? తింటాం, పడుకోవడం. ఏమవుతుంది? ఆటోమేటిక్గా మంచిగా 50 కేజీలు ఉన్న ఆవిడ 2 ఏళ్ళు 100 కేజీలు అవుతుంది. 100 కేజీల నుంచి మోకాళ్ళు అరిగిపోతాయి, జుట్టు రాలిపోద్ది, నడు నొప్పి వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా గోవిందా. తెలుసా? ఈ కాలంలో చూస్తే 16 ఏళ్ళ అమ్మాయికి థైరాయిడ్, 20 ఏళ్ళ అబ్బాయికి షుగర్, 30 ఏళ్ళ అబ్బాయికి గుండె విందా. తెలుసా? చూస్తున్నారు రోజులు ఎలా ఉన్నాయి చూసారా? చాలా మోసమైన రోజులండి. అదొకటిగా మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండాల్సింది వేరే చేతుల్లోకి వెళ్ళి మనం నష్టపోతున్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? ఫస్ట్ మన ఆరోగ్యాన్ని ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం. సరేనా? ఒక 10 పాయింట్లు చెప్తాను. ఈ 10 పాయింట్లు మీరు ఫాలో అయితే 10 ఇంటూ 10 ఎంత? ఎందుకంటే నేను చెప్పింది కాదు, కలియుగంలో 100 సంవత్సరాలు జీవించాలని చెప్పి ఆయుర్వేదంలో చెప్పారు. నిజమా కదా? మరి ఎంతమంది జీవిస్తున్నారు? 50కి బీపీలు, 60 ఇబ్బందులు, కష్టాలు కావాలి కదా మనకి. కాబట్టి ఈరోజు మనం తెలుసుకున్నాం ఏంటంటే మన ఇంట్లో మనం చేసే తెలియని మిస్టేక్స్ ఏంటి, దాన్ని మార్చుకుంటే ఆటోమేటిక్ గా మనకి ఆరోగ్యం, ఆయుష్ వస్తుంది. సో ఫస్ట్ మీరు ఇంట్లో ఏమేమి ఫుడ్స్ తింటున్నారో చెప్పాలి నాకు. సరే, మీకు ఇష్టమైన ఫుడ్స్. ఈ ఆన్సర్ నాకు ఇస్తే మీకు నెలకి 5 కేజీలు తగ్గే సూత్రాలు నేను చెప్తాను. తగ్గుతారా 5 కేజీలు? సరేనా? సరే, అది కూడా కాదు. ఎంతమందికి జుట్టు కావాలనుకుంటున్నాను? జుట్టు రాలిపోతే ఎంతమంది చేయాలండి? మీరు చెప్పింది ఫాలో అయితే మీకు జుట్టు ఖచ్చితంగా వస్తుంది, డౌట్ లేదు. ఎందుకంటే జుట్టు కోసం మీరందరూ నెట్లో కొట్టి ఇందులేకలు, ఆయిల్స్, అక్కి పిక్కి ఆయిల్స్ రకరకాలు వాడుతున్నారు. జుట్టు రావాలి అంటే ఆయిల్స్ కాదు, ఫస్ట్ డైజెషన్ కరెక్ట్గా ఉండాలి. అంటే పొట్టలో ఉన్న మలం బయటికి పోయి మంచిగా అరుగుదల బాగుంటే జుట్టు వస్తుంది అని ఆయుర్వేద జీవన విజ్ఞానం చెప్పారు. మీ అందరినీ చూస్తుంటే ఒక్కరికి కూడా ఆరోగ్యం బాగాలేదు. దాన్నే రక్తహీనత అంటాం. రక్తహీనత అంటే బ్లడ్ తగ్గిపోవడం. అందరికి 6, 7, 8, 10. ఒక లేడీస్కి ఎంత బ్లడ్ ఉండాలో తెలుసా మీకు? మినిమం 13 to 15 ఉండాలి లేడీస్కి. ఎందుకు? ప్రతి నెల ఋతుస్రావం వల్ల మీరు 13 మెయింటైన్ చేయాలి. కానీ అందరికి 10, 9. దానివల్ల ఏమవుతుంది? ఆటోమేటిక్గా హెల్త్ వీక్ అయిపోయి, జుట్టు రాలిపోయి, కాళ్ళు చేతులు లాగేసి, నడుము నొప్పులు వచ్చేసి ఆటోమేటిక్గా వీక్ అయిపోతాం. సో ప్రతి ఒక్కళ్ళు చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా మనం ఇంట్లో కొన్ని అలవాట్లు మార్చుకోవాలి. మార్చుకుందాం మరి. సరే, ఎంతమంది ప్రతిరోజు ఇడ్లీ తింటున్నారు? ఇడ్లీ ప్రతిరోజు ఇడ్లీ, దోశ, వడ. ఇడ్లీ తింటే ఇడ్లీలో అయిపోతాం తెలుసా? ప్రతిరోజు మనం చేసిన జీవితమే మనకి ఆరోగ్యం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మినప్పిండి అతిగా తినద్దు. చాలా మంది ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే, చుట్టాలు వస్తారు కదా, మా ఆయన వస్తారు కదా, హ్యాపీగా 3 రోజుల పిండి 2 కేజీలు తయారు చేసుకుని ఈ రోజు అదే పిండి ఇడ్లీ, అదే పిండి రేపు దోశ, అదే పిండి రేపు వడ, ఫైనల్ గా జీవితం మొత్తం చేస్తున్నారు, దెబ్బరొట్టేసి. సో ఖచ్చితంగా మినప్పిండి ఎక్కువ వాడితే వచ్చే ప్రాబ్లం గ్యాస్ట్రైటిస్. తెలుసా? చాలా మంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఎంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చేద్దామండి? అమ్మో, మొత్తం అందరూ గ్యాస్ట్రిక్ వాళ్ళే. గ్యాస్ట్రిక్ హాస్పిటల్ పెట్టుకోవచ్చు. కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కి ఎంతమంది గ్యాస్ట్రిక్ చాలా మంది ఉంది కదా. గ్యాస్ట్రిక్ తగ్గాలంటే ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ మీ ఇంట్లో మీకు ఇష్టమైన టీ, కాఫీలు తగ్గించేయాలి. ఎంతమంది టీ, కాఫీలు తాగుతున్నారు? నా జీవితమే టీ కాఫీలతో మొదలు, నా జీవితమే టీ కాఫీలతో ఎండింగ్. ఇంకేముంటుంది జీవితంలో? కాబట్టి ఖచ్చితంగా టీ కాఫీ బదులు మీరు ఏం తాగాలంటే హెర్బల్ టీ, గ్రీన్ టీ, లెమన్ టీ. అమ్మా కాఫీ ఇస్తామమ్మా, కోసం ఇస్తున్నారు 5 నిమిషాలు అలాగండి. సరేనా? మీరు ఎదురుగా అన్ని కాఫీ టీలు ఇస్తాను మీకు ఇక్కడ. కాబట్టి కంపల్సరీగా కాఫీ టీలు తగ్గించుకుని మంచిగా వేడి నీళ్ళు తాగండి. పొద్దున్న లేచిన వెంటనే ఒక 1/2 లీటర్ వేడి నీళ్ళు తాగాలి. అవుతారా? తాగితే మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది. దాంతోపాటు
ఎంతమందికి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి కదా? సరే, కాళ్ళ నొప్పులకి కారణాలు తీసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం కాళ్ళ నొప్పులకి రక్తహీనత, అంటే బ్లడ్ లేకపోయినా మనకి